కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, మాకు టైం వచ్చినప్పుడు ఒక్కొక్కరి సంగతి చూస్తామట. మీడియాకు కేటీఆర్ బెదిరింపులు. సిరిసిల్లలో భూ స్కామ్ అంటూ తప్పుడు వార్తలు రాస్తున్నారు. అసెంబ్లీలో ఎవరెవరు ఏం మాట్లాడుతున్నారో రాసి పెట్టుకుంటున్నా. అధికారంలోకి వచ్చినాక ఇక అందరికీ మితితో చెల్లిస్తామంటూ వెలుగులో రాసినటువంటి వార్త. నన్ను జైలుకు పంపాలని రేవంత్ చూస్తున్నాడు. కేంద్రంలో కేసీఆర్ తిప్పే రోజు ముందుంది. ఈ మధ్య సోషల్ మీడియా నిజాలు వస్తున్నాయంటూ ఆయన ఒక స్టేట్మెంట్ చేసాడు. అదేందో ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ కేటీఆర్ వార్త. మాకు టైం వచ్చినప్పుడు ఒక్కొక్కరి సంగతి చూస్తామట. ఇక మీడియాపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ బెదిరింపులకు దిగారు. తమకు టైం వచ్చినప్పుడు ఒక్కొక్కరి సంగతి చూస్తామంటూ రెచ్చిపోయారు. వాడు వీడు అంటూ కామెంట్ చేశారు. సిరిసిల్లలో భూ అక్రమాలు జరిగాయంటూ పేపర్లో తప్పుడు వార్తలు రాస్తున్నారంటూ తమపై కొందరు కేసులు పెట్టించి పైశాచిక ఆనందం పొందుతున్నారంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఇక అసెంబ్లీలో ఎవరెవరు ఏం మాట్లాడుతున్నారో రాసి పెట్టుకుంటున్నారని, బీఆర్ఎస్ నేతలు కూడా అన్నీ రాసి పెట్టుకోవాలని, అధికారంలోకి వచ్చినాక అందరికీ మితితో చెల్లిస్తామంటూ హెచ్చరించారు. సిరిసిల్లలో బీఆర్ఎస్ నేతలు ఎలాంటి భూ కుంభకోణం లంబకోణం చేయలేదు. ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఏ గాడిద కొడుకు మనల్ని పీకేదేమి ఏమీ లేదు. మీకు అండగా నేను, జిల్లా పార్టీ రాష్ట్ర పార్టీ కింది న్యాయస్థానం ఉంది, పైన దేవుడున్నాడు అని పార్టీ నేతలకు చెప్పారు. సిరిసిల్లలో శనివారం నిర్వహించిన బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. ఇవాళ ఏం రాసిండో పేపరోడు, సిరిసిల్లలో ఏదో భారీ కుంభకోణం అట. నీ బొంద కుంభకోణం ఏం కుంభకోణం జరగలే, ఏ లంబకోణం జరగలే. ఇక్కడ ఒక్కరో ఇద్దరో ఔలగాళ్ళు అధికారం వచ్చిందని 2-3 కేసులు పెట్టించి పైశాచిక ఆనందం పొందుతున్నామని అనుకుంటున్నారు అని దుయ్యబట్టారు. పేపర్లో తాటికాయంత అక్షరాలతో వార్తలు చూసి ఆగం కావద్దని, ఈ మధ్య సోషల్ మీడియాలో నిజాలు వస్తున్నాయని వాటిని అప్పుడప్పుడు చూడండి అని కార్యకర్తలకు చెప్పారు. ఇక ప్రభుత్వ ఉద్యోగులకు రైతు బంధు ఎందుకేరు? రైతులందరికీ 2 లక్షల రుణమాఫీ చేసినట్లే తన పదవికి రాజీనామా చేస్తానని కేటీఆర్ సవాలు విసిరారు. రైతులందరికీ 2 లక్షల రుణమాఫీ చేసినట్లయితే తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు కేటీఆర్ సవాలు విసిరారు. ఏడాది కాలంగా రైతులు ఎందుకు రైతు బంధు ఇవ్వలేదంటూ ప్రశ్నించారు. ప్రభుత్వ ఉద్యోగులకు రైతు బంధు ఇవ్వనని సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. సీఎం అంటే చీఫ్ మినిస్టర్ కాదు, ఆయన కటింగ్ మాస్టర్ అంటూ కేటీఆర్ విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ నాయకులు సత్తా చాటాలి, కేసులకు భయపడి ఇంట్లో కూర్చోవద్దు. బీఆర్ఎస్ నాయకులపై కేసులు పెట్టి ఏం పీకలేరు. మీకోసం బీఆర్ఎస్ లీగల్ టీం పనిచేస్తుంది. సిరిసిల్ల నా యువకులపై నమోదైన కేసులను లీగల్ సెల్ చూసుకుంటుంది. మీకు నేను, జిల్లా పార్టీ, రాష్ట్ర పార్టీ అండగా ఉంటుంది. కేసులకు సంబంధించిన ఖర్చులను బీఆర్ఎస్ పార్టీ భరిస్తుంది. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి కొంత కష్టమైన రిజల్ట్ వచ్చింది. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ అత్యధిక ఎంపీ సీట్లు గెలిచే దిశలో కేసీఆర్ చక్రం తిప్పుతారు అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఇక తెలంగాణలో పరిపాలన పిచ్చోని చేతిలో రాయిలా మారిందని దుయ్యబట్టారు. అదానీ సిమెంట్ ఫ్యాక్టరీ రామన్నపేట కొడంగల్లో పెడితే గిరిజనులు భూములు ఇవ్వాలట. అక్కడ 40 మందిని జైల్లో పెట్టాడు. దీని వెనక నువ్వే ఉన్నావు, నువ్వే కొట్టించినావు అంటూ అందులో నన్ను ఇరికిద్దామని చూసిండు. 6 గ్యారెంటీలు మర్చిపోయింది కానీ నా మీద 6 కేసులు పెట్టి నన్ను జైలుకు పంపాలని చూస్తున్నాడు. కేసుల గురించో పీసుల గురించో భయపడమని సీఎంపై కేటీఆర్ మండిపడ్డారు. ఓరు నాయన, ఇది గట్టినది కథ. ఇది రాసి పెట్టుకోండి. మిమ్మల్ని ఏ ఊర్లో ఏ మండలంలో ఎవరెవరు సతాయిస్తున్నారో మంచిగా రాసి పెట్టుకోండి. వాళ్ళకు మితితో సహా ఇచ్చే బాధ్యత నాది. నేను ఉత్తగా చెప్తలేను. అసెంబ్లీలో ఎవరెవరు ఏం మాట్లాడుతున్నారో నేను కూడా రాసుకుంటున్నా. మీరు రాసుకోండి. ఒక్కొక్కరి సంగతి చూసుకుందాం. మనకు మళ్ళీ టైం వస్తుంది అని బీఆర్ఎస్ కార్యకర్తలతో కేటీఆర్ అన్నారు. అధికారంలోకి వచ్చిన 100 రోజులు 6 గ్యారెంటీలు అమలు చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ కనీసం 6 గ్యారెంటీ స్కీమును కూడా అమలు చేయలేదంటూ ఆయన విమర్శించారు. ఏం చెప్తున్నావా నువ్వు కేటీఆర్? నిజంగా కేటీఆర్కు దండేసి దండం పెట్టాలి. ఒక రాజకీయ నాయకుడు అంటే గిట్లనే ఉండాలి. కార్యకర్తల్ని రెచ్చగొట్టాలి, సామాన్య ప్రజల్ని రెచ్చగొట్టాలి, వాళ్ళ జీవితాల్ని ఆగం చేయాలి, వాళ్ళను కేసుల చుట్టూ తిప్పాలి, వాళ్ళ జైల్లో పెట్టాలి. ఇదే అబ్బా నాయకుడి లక్షణం అంటే. నవతరం యువతరం రాజకీయ నాయకులు కేటీఆర్ని చూసి నేర్చుకోరి. మీకు సిగ్గు అనిపించాలి. మీరేదో పాపం ప్రజలకు సేవ చేద్దాం, తెలంగాణ అభివృద్ధి చేద్దామని నవతరం యువతర నాయకులంతా కూడా కొత్తగా రాజకీయాల్లోకి వస్తున్నారు. కేటీఆర్ చూసి నేర్చుకోరి. ఏం ఆవాజిస్తున్నాడు, ఏమి హితవు పలుకుతున్నాడు కేటీఆర్. అబ్బా వారేవా, ఏం సూపర్ అబ్బా. మాకు టైం వచ్చినప్పుడు ఒక్కొక్కరి సంగతి చూస్తాం. మీ ఊర్లో కానీ, మీ మండలంలో కానీ, మీ జిల్లాలో కానీ మిమ్మల్ని ఎవడెవడు సతాయిస్తున్నాడో వాళ్ళ పేర్లు డైలీలో రాసుకోరి. నేను కూడా అసెంబ్లీలో మనల్ని సతాయిస్తున్న వాళ్ళ పేర్లన్నీ రాసుకుంటున్నా.
అధికారంలోకి వచ్చినాక వాళ్ళ సంగతి చూద్దాం. అంటే కేటీఆర్ రివెంజ్ పాలిటిక్స్ చేస్తున్నాడు. నిజంగానే కాంగ్రెస్ వాళ్ళు రివెంజ్ పాలిటిక్స్ కనుక ప్లాన్ చేస్తే, కక్షపూరిత రాజకీయాలు ప్లాన్ చేస్తే ఇలా కల్వకుట్ల కుటుంబం అంతా కూడా జైల్లో ఉండేటోళ్ళు. అవునా కాదా? 10 ఏళ్ల పాటు మీరు చేసినటువంటి అరాచకపు అవినీతి అక్రమాలు కాంగ్రెస్ వాళ్ళు బీజేపీలో ఒకవేళ డైరీలో రాసుకుని ఉంటే ఇలా మీ బీఆర్ఎస్ నాయకులంతా జైల్లో ఉండేటోళ్ళు. ఇది మర్చిపోయి కాంగ్రెస్ వాళ్ళు మావులను సతాయిస్తున్నారు, కాంగ్రెస్ వాళ్ళు మావుల మీద కేసులు పెడుతున్నారు, కాంగ్రెస్ వాళ్ళు మావుల్ని ముప్పు తిప్పలు పెడుతున్నారు. కేటీఆర్ గిదా కార్యకర్తలకు చెప్పాల్సింది. కేటీఆర్ గిదా వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి మెసేజ్. సిరిసిల్లలో ఏ భూదందా జరగలేదట. కొంతమంది మీడియా వాళ్ళు తప్పుడు ప్రచారం చేస్తున్నట్టు, హౌలేగాలు, బేకార్గాలు. కేటీఆర్ మాట్లాడే భాష గిట్లుంటుంది. తెలంగాణ ప్రజలు చెప్పాలి మరి కేటీఆర్కు ఏం సమాధానం చెప్పాలనేది. తప్పుడు కథనాలు అల్లుతున్నారట కేటీఆర్ మీద, కేటీఆర్ అనుచరుల మీద, బీఆర్ఎస్ నాయకుల మీద. నిప్పు లేనిదే పొగుండదు అంటారు కదా. మరి మీరు ఏ బృందాలు చేయకపోతే ఈ రకమైనటువంటి వార్తలు ఎందుకు వస్తాయి? 2000 ఎకరాల ప్రభుత్వ భూమిని మీ అనుచరులు, మీ పార్టీ నాయకులు ఎట్లా పట్ట చేసుకొని రైతు బంధు పైసలు దొబ్బు తిన్నారు? మీ చొరవ లేకుండా, మీరు ఎక్కడ కూడా వాళ్ళకి సహకరించకుండా ఎట్లా లోన్లు తెచ్చుకున్నారు, ఎట్లా పట్టా భూములుగా మార్చుకున్నారు? అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ అధికారుల చొరవ, మీరు అప్పటి మాజీ మంత్రి, ఇప్పటి మాజీ మంత్రి, అప్పటి మంత్రికి ప్రస్తుత ఎమ్మెల్యే, మీ చొరవ లేకుండా ఎట్లా జరుగుతుంది అంత కథా కార్ఖానీ? ఇక చూడండి, జిల్లా పార్టీ, రాష్ట్ర పార్టీ ఉంది, కింద న్యాయస్థానం ఉందట, పైన దేవుడు ఉన్నాడట. మీకేమైనా అయితే మన లీగల్ సెల్ చూసుకుంటుంది. మీరు ఎక్కడ భయపడద్దు, ఎక్కడ తగ్గొద్దు. మీకు ఏం జరిగినా పార్టీ ఖర్చు పెట్టుకొని ఇక మిమ్మల్ని బయటికి తీసుకొస్తా అని చెప్తున్నాడు. ఇట్లనే రెచ్చగొట్టి లగచర్లలో పాపం ఆయన మాజీ ఎమ్మెల్యే పట్నం నరేంద్ర రెడ్డి జైలుకి పోయినటువంటి పరిస్థితి. అమాయపుకు రైతుల్ని ఉసగొలిపి కలెక్టర్ మీద దాడి చేయించారు. ఇలా పాపం కేటీఆర్ లేకపోతే బీఆర్ఎస్ నాయకులు చేసిన తప్పుకు అమాయకపు రైతులు పోయి జైల్లో ఉండొచ్చారు. సో ఇవన్నీ కూడా నమ్మితే మీ జీవితాలు, మీ కుటుంబాలు ఆగమవుతాయి. సో కార్యకర్తలు లాగుంటేనే బాగుంటుంది. కార్యకర్తలు ఇక లేదు మా లీడరు మాకు ఫుల్ భరోసా ఇచ్చిండు, ఏమైనా చేయమన్నాడు, ఎవరి మీద దాడి చేయమన్నాడు, ఏ కేసులైనా చూసుకుంటామన్నాడు అని చెప్పి మీరు బట్టలు చింపుకొని పోతే మీ బతుకులన్నీ కూడా రోడ్డు మీద పడతాయి. ఇక అంతకు మించి ఏం చెప్పలేం. ఎందుకంటే కేటీఆర్ చెప్పేది ఆయన రెచ్చగొట్టి వ్యవహరించేటట్టున్నది. 6 కేసులు పెట్టినాడ కేటీఆర్ మీద. 6 కేసులు పెట్టి జైల్లో వేసే ప్రయత్నం చేస్తున్నాడ. ఆస్కార్ అవార్డు ఒకటి ఇవ్వాలి కేటీఆర్కు. ఆస్కార్ ఇస్తారా నటిస్తే బాగా? అదొకటి అవార్డు ఉంటే కేటీఆర్కి ఫస్ట్ ఇవ్వాలి తెలంగాణ నుంచి. ఇక ప్రభుత్వ ఉద్యోగులకు రైతు భరోసా ఎందుకు ఇవ్వని అంటున్నాడు. రాత్రి చెప్పారు కదా, యోగ్యమైనటువంటి సాగు భూమి అన్నిటికీ కూడా రైతు భరోసా ఇస్తామంటున్నారు. ఫస్ట్ కేటీఆర్ ప్రభుత్వ ఉద్యోగుల కంటే ఎక్కువ ఈయన కేటీఆర్ బాధపడుతున్నాడు. సో ఇట్లా చెప్పుకుందా పోతే కేటీఆర్ కథా కార్ఖానీ చాలా ఉన్నది. ఇక ఢిల్లీలో చక్రం తిప్పుతున్నాడు. వీళ్ళు గల్లీలనే ఏం చేయలేకపోతే ఢిల్లీకి పోతున్నాడు. వీళ్ళు పాపం ఢిల్లీకి పోయి చక్రం ఇట్లా తిప్పొస్తారట. ఏమైంది మొన్న అసెంబ్లీ ఎన్నికలు ఏడ తిప్పినావు చక్రం, పార్లమెంట్ ఎన్నికల్లో చక్రం ఏడ తిప్పినావు? పార్లమెంట్ ఎన్నికల్లో చక్రం స్థాయిలో మారిపోయింది మీ పార్టీ గెలిచిన సీట్లు. చక్రం ఏ సర్కిల్ ఉంటుంది? రౌండ్గా ఉంటుంది. సో మీ పార్లమెంటు ఎన్నికల్లో కూడా మీ ఎంపీ స్థానాలు 0కు పడిపోయింది. ఇంకా ఈయన ఢిల్లీ పోయి చక్రం తిప్పుతాడట. ఎక్కడ పోయింది మీ మహారాష్ట్రలో పార్టీ? ఆంధ్రప్రదేశ్లో మీ పార్టీ ఎక్కడ పోయింది? అధ్యక్షులు ఏడున్నారు? తెలంగాణ అధ్యక్షుడు ఏడబడుకున్నాడు. ఇక ఢిల్లీకి పోతున్నాడు వీళ్ళు. దేశ్కి నేత మా కేసీఆర్ ఢిల్లీలో పోయి దుమ్ము దులుపుతున్నాడు. ఎక్కడ పోయింది ఢిల్లీ? అక్కడ పోయి ఫామ్ హౌస్లో పడుకున్నాడు. సో ఇవంతా కూడా కాకమ్మ కథలు. ప్రజల్ని డైవర్ట్ చేయడానికి, ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి, గత 10 ఏళ్ళ అవినీతి అక్రమాలని ఎట్లా కప్పిపుచ్చుకోవాలనేటువంటి ఆలోచనతోటి ఇక కేటీఆర్ ఇష్టం వచ్చినట్టుగా మీడియా మీద, వాళ్ళ మీద, వీళ్ళ మీద మాట్లాడుతుండు. అంతో కొంత సోషల్ మీడియా బాగుందంట, మీరు సోషల్ మీడియాని ఫాలో అవ్వండి కేటీఆర్ కార్యకర్తలకు హితవు పలుకుతున్నాడు. మన ఓడిపోంగనే అన్నాడు ఓ మాట. 36 మెడికల్ కాలేజీల కంటే 36 యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటే గెలిచేటోళ్ళం అన్నాడు. అప్పుడన్న మాటను ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తున్నాడు కేటీఆర్. 36 యూట్యూబ్ ఛానల్ మెయింటైన్ చేస్తున్నాడు. ఇప్పుడు ఇక ప్రతిపక్షంలో ఉన్నాడు కదా, బుద్ధి వచ్చింది. 36 యూట్యూబ్ ఛానల్ని మెయింటైన్ చేస్తూ ఇక
అవిట్ల అసత్యపు ప్రచారాలు చేస్తూ అవే నిజాలని వాళ్ళ కార్యకర్తలకు చెప్తూ సోషల్ మీడియాలో చూడండి మీరు ఈ మీడియాని ఎవరు కూడా ఫాలో కాకూరి వీళ్ళంతా తప్పుడు వార్తలు రాస్తున్నారు తాటికాయంత అక్షరాలతో అంటూ కార్యకర్తలకు ఏదో చెప్పబోతున్నాడు కేటీఆర్.